పేదలకు ఇంటి స్థలాలు, అదేవిధంగా రేషన్ కార్డులు, పెన్షన్ పంపిణీ చేయాలంటూ కూడా రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు చలో కార్పొరేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో మనం పెద్ద ఎత్తున ఇల్లు లేని నిరుపేదలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా చూస్తే అందరూ కూడా మహిళలు, అంటే ఒక రకంగా వీరందరికీ కూడా ఇల్లు లేని పరిస్థితి. అదేవిధంగా కొందరికైతే పెన్షన్లు కూడా రాని పరిస్థితి, మరికొందరికి రేషన్ కూడా అందని పరిస్థితి. అంటే ఒక రకంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కూడా జరగలేదన్నటువంటి ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో మనతో పాటు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నం. చెప్పండి అన్న, ఎలా చూడాలి అసలు? తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది నగరాల్లో 2 సెంట్లు, మండలాల్లో 3 సెంట్ల స్థలం ఇస్తామని. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు, రేపు మే అయితే పూర్తి అవుతుంది. అయినా ఇంతవరకు స్థలాలకు సంబంధించిన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం పూనుకోవడంలే, స్థలాలు ఇచ్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేయడంలే. పైపెచ్చు గతంలో వీళ్ళు ఇచ్చిన టిట్కో ఇండ్ల సమస్య పరిష్కారానికి కూడా ఇంతవరకు అది ఒక దారికి తెచ్చినటువంటి పరిస్థితి లేదు. రెండో వైపున చంద్రబాబు చెప్తుంది ఏంటంటే ఎక్కువ మంది జనాన్ని కనండి, ఎక్కువ కుటుంబాలు ఉండాలా, ఎక్కువ మంది జనాభా ఉండాలా, దానివల్ల మనకు అధిక నిధులు వస్తాయని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. నీ నిధులు వస్తాయనే సంగతి బాగానే ఉంది, కానీ ఇక్కడ ఒకే ఇంట్లో 4-5 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం చేస్తామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదవాడు ఒకే ఇంట్లో 4 కుటుంబాలు సంసారం చేస్తూ ఉంటే అది సంసారం అంటారా, అది కుటుంబం అంటారా, అది బతుకుదేరు అంటారా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. కడప నగరంలో 20,000 మంది ప్రజలు ఈరోజు ఇంటి స్థలాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు రియల్ ఎస్టేట్ మాఫియాలు, లేకపోతే పెద్ద పెద్ద రాజకీయ నాయకులు భూములు కబ్జా చేసి ప్రభుత్వ భూములన్నింటినీ స్వాహా చేస్తున్నారు. రెండో వైపు ఏమో పేదవాడికి సెంటు స్థలం దక్కడం లేదు. ఈ పరిస్థితి మారాలా. ఎవరైతే కబ్జా చేస్తున్నారో వాళ్ళ నుంచి ప్రభుత్వ భూములు ఇడిపించాలా, పేదవాడికి 2 సెంట్ల స్థలం ఇవ్వాలన్న డిమాండ్తోనే ఈరోజు చలో కార్పొరేషన్ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. రెండో వైపున ఈరోజు పేదల కాలనీల్లో మౌలిక వసతులు కల్పన అన్నది గగనం అయిపోతా ఉన్నది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కార్పొరేషన్ ఏర్పడి రోడ్డు లేదు, కాలువ లేదు, నీళ్లు లేవు, వీధి లైట్లు లేవు, కనీస సౌకర్యాలకు నోచుకున్నటువంటి దుస్థితిలో ఎందుకు పేద ప్రజలు అనుభవించాల్సిన పరిస్థితి ఉందో చెప్పమని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. మాటలతో కాలం వెళ్ళబుచ్చడానికి ఇంకా కుదరదు. ఖచ్చితంగా ప్రజల చేతుల్లో చూపించాల్సిన సందర్భం వచ్చింది. లేకపోతే ప్రభుత్వాన్ని నిలేస్తాం, పోరాడతాం, తప్పకుండా ప్రజలు ముందు మిమ్మల్ని దోషిగా నిలబెడతామని చెప్పదలుచుకున్నాం. తక్షణమే ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా కడప నగర శివారు ప్రాంతమైనటువంటి ఆచార్య కాలనీ కావచ్చు, ఏఎస్ నగర్ కావచ్చు, దస్తగిరిపేట, ప్రధానంగా దస్తగిరిపేటలో అయితే అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటిక పూర్తిగా మురికి నీటిలో ఉన్నటువంటి పరిస్థితి, అంటే శవాన్ని పూడ్చుకోలేని పరిస్థితి. మరోవైపు ఆ ప్రాంతం ఉన్నటువంటి దస్తగిరిపేట వాసులకు అదే నీళ్లు, ఆ మురికి నీరే వెళ్తూ ఉంటాయి. సో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎందుకు పాలక ప్రభుత్వాలు స్పందించడం? మీరు చూస్తే కడప నగరానికి ఈ కడప నగరం 2 ముఖ్యమంత్రులకు ప్రాతినిధ్యం వహించిన జిల్లా కేంద్రం. అంతేకాకుండా ఒక ముఖ్యమంత్రికి బామర్ది, ఇంకొక ముఖ్యమంత్రికి మేరైనటువంటి వ్యక్తి. వాళ్ళే చాలా కాలం పాటు ఉన్నారు. ఉండడానికి 6 గజాల స్థలం లేదు, బూడ్చడానికి 6 అడుగుల స్థలం లేదు కడప నగరంలో. ఒక దస్తగిరిపేటే కాదు, ఈరోజు చాలా శ్మశాన వాటికల్లో నీళ్లు నడుమ లోతుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలంకాన్పల్లి శ్మశాన వాటికి కావచ్చు, దస్తగిరిపేట శ్మశాన వాటికి కావచ్చు, లేకపోతే సాయిపేట శ్మశాన వాటికి కావచ్చు, లేకపోతే ఇంకొకటి అన్ని శ్మశాన వాటికల్లో ఈ సమస్య ఉన్నది. అంటే పేద ప్రజల జీవితం, పేద ప్రజల చావు ఎవరికి పట్టడం లేదని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వాల ఆలోచన విధానం మారాలా. ఒకవైపు పిలిచి 100 ఎకరాలు ధనవంతులకు, పెట్టుబడిదారులకు, కోటీశ్వర్లకు కట్టబెడుతున్న తెలుగుదేశం ప్రభుత్వం పేదవాడికి 2 సెంట్ల స్థలం ఎందుకు ఇవ్వదు, పేదవాడు పూడ్చుకోవడానికి 6 అడుగుల స్థలం ఎందుకు ఇవ్వదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు ధనవంతుల పక్షమా, పేదల పక్షమా తేల్చుకోండి అని చెప్పి వాళ్ళు సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు ధనవంతుల పక్షం అయితే మేము పేదల పక్షం నిలబడి పోరాడతాం, మిమ్మల్ని ఎదిరిస్తాం. మీరు పేదల పక్షం అయితే సమస్య పరిష్కరించి మీరు మాతో పాటు నడవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో మహిళలు ఉన్నారా, ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఇంత పెద్ద ఎత్తున మహిళలు రావడం, అంటే ఒక రకంగా ఇల్లు లేకుండా పోవడం, అంటే అంత పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూస్తుంటే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ రావడం ఎలా చూడాలి అసలు? ఎలా చూడాలంటే ప్రభుత్వాలు అస్సలు ఇప్పటికైనా కూడా సిగ్గుచేటుగా భావించాలని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏమంటున్నారు, ప్రజలకు సమస్యలన్నీ తొలగిపోయినాయి, మేము అధికారంలోకి వచ్చినాక అది చేసినాం ఇది చేసినాం అంటున్నారు. కానీ చేయాల్సిన సమస్యలు నిజంగానే ప్రజల కోసం బాగుపడాల్సిన సమస్యలు అయితే అన్నీ మరుగున పడినాయి. ఇంతవరకు సమస్యలన్నీ పరిష్కారం అంటే సాక్ష్యమే ఈ జనాలందరూ వచ్చినందుకు. ఎందుకంటే ఒక్కొక్క సమస్య కీలకంగా ఉంది. అర్హులైన సమస్య, అరుదైన సమస్య, చాలా జెన్యూన్గా ఉన్నారు. జెన్యూన్గా ఉండే సమస్యలు వదిలేస్తున్నారు. ప్రభుత్వాల నిర్లక్ష్యం వీడాలి, వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి. పుట్టుకతోనే వికలాంగులుగా ఉండే పిల్లలకు పింఛన్లు ఇవ్వకపోవడము, తర్వాత భర్తలు చనిపోయిన విడవ ఉండే వాళ్ళకు పింఛన్ ఇవ్వకపోవడము, ఇంటి స్థలానికి తిరిగితే మీ తాత ముత్తాతల ఆస్తి
ఇంకొక అవమానకరమైన విషయం ఏంటంటే ఆ ఇంటి స్థలం కోసం నేను సచివాలయం కాడికి పోతే మీ తాత ముత్తాతల ఆస్తి సంపాదించి పెట్టలేదా? అయ్యా మా తాత ముత్తాతలు ఆస్తి సంపాదించి పెడితే ప్రజలు మీ కార్యాలయాల చుట్టూ రారు కదా, అదే కదా పట్టిన దౌర్భాగ్యం ఇప్పుడు. కానీ ఈ మాట్లాడే మాటలు కూడా తగ్గించుకోవాలా. తర్వాత న్యాయం ఎవరిది ఉంటే న్యాయం అది చూడాలి. ప్రజల కోసం జరగాల్సిన ఏ సహాయం అయితే ప్రభుత్వం నుంచి అది చెయ్యాలా. నిజంగానే అర్హులైన పేదవాళ్ళందరికీ ఇంటి స్థలాలు కానీ పింఛన్లు అయితే కనుక పర్టికులర్గా ఖచ్చితంగా వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక రేషన్ కార్డులో భర్త చనిపోయినారని పింఛన్ ఇవ్వడం లేదు, అత్తగారికి వస్తా అంటే అత్తగారికి ఇస్తున్నారు, కోడలికి ఇవ్వడం లేదు. భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఇవ్వకుండా ఉన్నారు. మీకు ఒక చిన్న ఇల్లు ఉండి ఒకవేళ ఇల్లు లేకపోయినా వాళ్ళ పేరు మీద ఇల్లు చూపిస్తుంది. అలాంటి వాళ్ళకు ప్రభుత్వము ఎవరి పేరు మీద అయితే ఇల్లు ఉందని చూపిస్తుందో వాళ్ళకి ఆ ఇల్లు ఇప్పించి పింఛన్ లేకుండా చేయడం చెప్పి అడుగుతున్నాం. ఈరోజు మీటర్ లేని వాళ్ళకు కూడా మీటర్ చూపిస్తున్నారు. అలాంటి వాళ్ళకు మీరు ఆ ఒక ఆమెకు పొలం చూపిస్తున్నారు, భూములు ఉన్నాయని. ఆ భూమి కూడా ఆమెకు స్వాధీనం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. లేదంటారా నిజంగానే వాళ్ళకు పింఛన్ వచ్చేటట్టుగా చేయాలి. చేయకపోతే మాత్రము ఇళ్ల స్థలాలకు సంబంధించి రేషన్ కార్డులు ఇవే కాదు ఇంకా భారీ ఎత్తున పోవడం జరుగుతుంది. అలా అవకాశం జరిగితే కనుక అందరూ తిరుగుతారు. రేషన్ కార్డులలో పేర్లు ఎక్కించడం లేదు. 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి ఆ ప్రభుత్వం పోయింది, ఈ ప్రభుత్వం పోయింది. ఎప్పుడు పోయినా కూడా లాక్ ఓపెన్ కాలే. ఎప్పుడు పోయినా ఎప్పుడు అర్ధరాత్రి లాక్ ఓపెన్ అవుతుందో అర్హులైన వాళ్ళకందరికీ అనుకూలంగా అందరికీ లాక్ ఓపెన్ అయ్యి ఉంటుంది. దర్జాగా బండ్లలో పోయి కదర్చకాలు వేసుకున్న వాళ్ళందరూ ఆన్లైన్లో ఎక్కింటారు. పేదవాళ్ళ చెప్పులన్నీ అరిగిపోయి ఉంటాయి. వాళ్ళు తిరిగి అలసిపోయింటారు. వాళ్ళ ప్రాణాలు పోవాల్సిందే తప్పగా ప్రజల గురించి పట్టించుకోరు. అందుకోసమనే పింఛన్లు గుడక ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకందరికీ ప్రతి ఒక్కరికి పింఛన్ అయితే ఇవ్వాలా. రేషన్ కార్డులు డివైడ్ చేయాలా, లేదంటే కనుక ఆల్టర్నేట్ ఏదో ఒకటి చూసి వాళ్ళకు పింఛన్ అయితే మంజూరు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. కోరని పక్షాన సపరేట్గా మళ్ళీ ఉధృతం అవుతుంది ఈ ఉద్యమం మాత్రం. ప్రధానంగా అంటే మన నగర శివారు ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ లేని కారణంగా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నారు. ఎలా చూడాలి? అసలు మహిళలే పెద్ద ఎత్తున అక్కడ ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలు నేను గాయత్రి నగర్ ఆయా ప్రాంతాల్లో తిరిగాను. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో మురికినీరు మధ్య నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. అంటే మహిళలు ఎలా తట్టుకోగలరు? అంటే ఒక రకంగా విష జ్వరాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఎలా చూడాలి అసలు దీన్ని? దాన్ని మొన్నటి వరకు ఏం చెప్పినారంటే కార్యకర్తలందరూ వీధులలోకి వచ్చి డ్రైనేజీ ప్రాబ్లం లేదు, డ్రైనేజీ సమస్యలన్నీ పరిష్కరించినాము, ఏవి లేవు, ఏవి జరుగుతుండే అన్నారు. ఒక నకాషు, ఒక సాయిపేట ఇక్కడల్లా కూడా డ్రైనేజీ చెత్త కూడా ఎత్తుకొని పోవడము, ఇళ్ళ కాడ అవతల వేస్తారు, అవతల నుంచి ఎత్తుకొని పోతున్నారు. ఈ సమస్యలన్నీ జరుగుతున్నాయి. వీటికి వాళ్ళకు కూడా తగిన పనికరాలు పెట్టేసి ఇవ్వాల్సిన పరిధిలో వాళ్ళకు జీతాలు ఇస్తే కనుక పనులు జరుగుతాయి. డ్రైనేజీ ప్రాబ్లము, గుంతలు, రోడ్లు చూస్తే కనుక అతుకుల రోడ్డు గతుకుల బతుకు అయిపోతుంది. మొన్నటికి మొన్న ఆడ సర్కిల్ దగ్గర చూస్తే కనుక రోడ్లు చూస్తే బేసినామన్నారు, మెటీరియల్ తెచ్చి పర్చేసి వెళ్ళిపోయినారు, రోడ్లు పోయినాయి. అలాంటి కారణం వల్ల డ్రైనేజీలో ఉండే నీళ్లు కూడా బయటికి వచ్చి వర్షాలు వచ్చినప్పుడు చాలా దుర్వాసనకు గురి అయ్యి అనారోగ్యాలతో పడుతూ ఆ దోమల బారితో చాలామంది ఈ మధ్యకాలంలో డెంగూ జ్వరానికి విష జ్వరాలకు వాళ్ళు పోవడం, హాస్పిటల్ పోవడం జరిగింది. అలాంటి ప్రభుత్వం ఉంది. ఏమంటే అన్నిటికీ అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లుండ శని ఉన్నట్టుగా ప్రభుత్వాల దగ్గర అన్నీ ఉన్నాయని చెప్పుకుంటున్నారు. కానీ ఈ ప్రజల వరకు వచ్చేదానికి ఏం లేదు. అయ్యా ఇప్పటికైనా ప్రభుత్వాలకు ఒకటి చెప్తున్నాము, సవితిపల్ల చౌతల్లి ప్రేమ చూపి కాకండి, ఇండ్లు చేతులు దాటుకొని రావన్నీ సామెత చెప్పినట్టుగా చేస్తే కనుక ప్రజలను తీసుకొని మళ్ళీ సమస్యల మీద మేము సమస్యలు పరిష్కరించేంత వరకు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా పోరాడతాము. వాళ్ళని తీసుకొని వచ్చి మళ్ళీ మేము దాన్ని ఉధృతం చేస్తామని మాట్లాడుతున్నాం. సో మరో నేత ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా చూడాలి? అంటే పేదలు ఇంతమంది పేదలు అంటే ఇళ్ల స్థలాలు ఇస్తున్నప్పుడు ఇంతమంది పేదలు ఎలా వస్తున్నారు? ఇది ఒక భాగం మాత్రమే. అర్హులైన పేదలు ఇంతమంది రావడం అనడం ఇది ఒక దశ మాత్రమే. ఇలాంటి దశలో రానున్న కాలంలో చాలా జరుగుతాయి. కడప నగరంలో కనీసం అంటే 20 నుంచి 30 వేల మంది ఇల్లు లేని పేదలు, ఒకటే ఇంట్లో 2-3 కుటుంబాలు ఉన్నటువంటి పేదలు, ఇట్లాంటి ధోరణి కడప నగరంలో చాలా విస్తృతంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వాళ్ళందరికీ ఇంటి స్థలాలు ఇవ్వకపోతే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఇండ్ల స్థలాలు ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. భూ పోరాటానికి దిగుతాం, ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తాం, ప్రతి పేదవానికి ఇంటి స్థలం వచ్చేంత వరకు మేము పోరాడతాం, లేకపోతే మేమే ఇళ్లను పంచుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకరు వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, ఇంతమంది ఎట్లా వస్తున్నారు? అసలు
ఇండ్ల స్థలాలు ఒకవైపు ఏమో ప్రభుత్వం ఇస్తుంది, టిట్కో ఇల్లు కావచ్చు, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా సెంటు స్థలం ఇచ్చి ఇంటిని నిర్మాణం చేసినటువంటి పరిస్థితి. అయినా కూడా ఇంతమంది మహిళలు పెద్ద ఎత్తున రావడం అంటే ఎలా, అట్లా ఎందుకు, ఎట్లా ఉంది? ఒక కుటుంబంలో ఒక తండ్రికి 2-3 పిల్లలు ఉంటారు. ఆ పిల్లలకు కొడుకులు ఉన్నప్పుడు తండ్రికి ఏమో అప్పుల వలన ఏదో వలన అమ్ముకుంటారు. మళ్ళీ వాళ్ళకు ఇళ్ల స్థలం లేక రోడ్డున పడిన పరిస్థితి. ఒక్క మనిషిని పిలిచే 10 మంది కదిలొచ్చే పరిస్థితి. మాకు లేదక్క మంగ లేదక్క అని పెట్టుకునే అప్లికేషన్లు పెట్టుకునే అందరూ తండగా తరిగి వచ్చి అప్లికేషన్లు ఈ స్థలాలు ఇచ్చేంత వరకు మేము ఈ ఉద్యమం పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. అసలు ఏంటి టిట్కో ఇల్లు ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ఇల్లు ఇచ్చినా కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలు ఇంకా నాకు ఇల్లు కావాలని రావడాన్ని ఎలా చూడాలి? వైఎస్ రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు, వైఎస్ఆర్ కాలనీలు ఇచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఇండ్లు అగ్గిపిట్ట లాంటి ఇండ్లు వైఎస్ జగన్ ఇచ్చినాడు. ఆ అగ్గిపిట్టల్లో మేము కాపురం చేసుకోలేము. అందులో మేము ఉండాలంటే ఒక ఇంట్లో 2, 3, 4 కాపురాలు చేస్తున్నారు నగరాల్లో. అనేక స్లమ్ ఏరియాలో ఒకసారి అధికారులు పోయి చూడండి. ఆ ప్రాంతంలో ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నారు? పెళ్ళిళ్ళ దాదాపు 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇచ్చినటువంటి ఇండ్లు, వీళ్ళు ఇచ్చినటువంటి ఇండ్లు తీసేస్తారు, పెట్టేస్తారు, ఇదే చెప్పుకుంటున్నారు. కానీ అందుకని ప్రజలు ఈ కమ్యూనిస్టు పార్టీ అండదండలతో ఉన్న భూపోరాటం చేసిన ఇళ్ళ స్థలం దక్కుతుందనే ఉద్దేశంతో ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అందుకనే ప్రభుత్వం స్పందించకపోతే వెంటనే రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటానికి దిగుతాం. ఇళ్ల స్థలాలు సాధించడం కోసం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఏకమవుతుంది. నమస్తే సార్, చంద్రబాబు నాయుడు సార్. మాకు అందరికీ గౌసునగర్ మాది కడప జిల్లా. మా ఏరియాలో కాలువలు కానీ మురుగా సమాధులు చనిపోతే కానీ నీళ్ళు ఇప్పుడైనా వచ్చి చూడండి, మోకాట్లో నీళ్ళు ఉన్నాయి. చనిపోతే వేసుకోవడానికైనా స్థలం లేదు. మాకు పింఛన్ లేదు. నా భర్త చనిపోయి 2 సంవత్సరాలు అయింది. నా కొడుకు చనిపోయినాడు, నా భర్త చనిపోయినాడు, కానీ నాకు పింఛన్ లేదు. ఏమంటే ఇల్లు ఉంది అంటే మీరు వచ్చి చూడండి ఎంత ఇల్లు ఏమిటని. 3 అంతస్తులు బిల్డింగ్ ఉండాలి కనుక పింఛన్లు ఇస్తున్నారు, అన్నీ హెల్ప్ చేస్తున్నారు. ఉన్ని వాళ్ళు పంచుకుంటున్నారు సార్ సచివాలయంలో. మీరు గమనించి పెద్దలందరూ దయచేసి ఎంక్వైరీ చేసి మాకు ఉన్నోళ్ళు ఎవరు లేనివాళ్ళు ఎవరు అని చెప్పి మాకు సహాయం చేయాలా. మీరు పంచుతున్నారు, ఇచ్చేస్తున్నారు, ఎవరు తింటున్నారో ఎవరు తినలేదో తెలియదు సార్. మాకైతే బీద వాళ్ళకి అందడం లేదు. సావుకారులు ఒకటి అయిపోతున్నారు. కానీ దయచేసి మేము కోరుకునేది ఒకటే, మీరు ఎంక్వైరీ చేసి ఎవరికి ఏముంది ఏది లేదు, ఇల్లు ఉందా స్థలం ఉందా, వాళ్ళు బీదోళ్ళ షావుకార్ల ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు అని ఎంక్వైరీ చేసి కష్టమైనా పర్వాలేదు సార్. 1 సంవత్సరం లేట్ అయినా ఇబ్బంది లేదు సార్. మాకు ఎంక్వైరీ చేసి మాకు దయచేసి బీద వాళ్ళకి మాత్రం సాయం చేయండి. అది ఒకటే నేను కోరుకుంటున్నాను సార్ మనసారా. మొత్తం మీద వేలాది మంది ఇంటి స్థలాలు లేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఒకే కుటుంబంలో 4-5 మంది సంతానం ఉన్న నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. పేదలకు ఇళ్ల స్థలాన్ని పంపిణీ చేయకపోతే మాత్రం భూ పోరాటాలకు దిగుతామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. మరోవైపు నగర శివారు ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక వసతులకు నోచుకోక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి ఆయా ప్రాంతాలపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టామన్నటువంటి విషయాన్ని మనతో పాటున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో కిషోర్, RTV కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.